నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. సినీ రాజకీయాల ప్రస్తావన ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విశ్లేషణ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఓన్లీ పొలిటికల్ లీడర్స్ ఫోన్లు మాత్రానికే ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి అని ఒక న్యూస్ బయటకు వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, సో వాళ్ళ మొబైల్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది. సో మరి దీనిపైన మీరేం చెప్తారు? ఇది దాదాపు ఒక సంవత్సరాల కాలంగా నలుగుతున్న వ్యవహారం, ఇవాళ వచ్చింది కాదు. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. ఎందుకంటే షర్మిల గారు చెప్పడం, నా ఫోన్ ట్యాప్ చేశారు, మా ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, నా వాయిస్ నేను కూడా విన్నాను, మా బాబాయ్ సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఇందులో జగన్, అదే మా బ్రదర్ జగన్ పాత్ర, కేసీఆర్ గారు, వీళ్ళిద్దరూ కూడా పాత్ర కూడా ఉంది అంటూ ఆవిడ ఒక ఇవాళ హైలైట్ అయిన అంశం, బ్యానర్ అంశం అదే. అవునవును, షర్మిల గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, కక్షపూరితంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి. అంటే దీని వెనకాల ఏంటంటే రాజకీయ వర్గాల్లో ట్యాపింగ్లో మనకు సంబంధం లేదనుకోండి, సినిమా వాళ్ళ విషయానికి వచ్చి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే సినిమా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం, రాజకీయ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం వెనకాల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనకు తెలియదు. అంటే మళ్ళీ అధికారం రావడానికి కోసం ఒక్కొక్కసారి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడతాయి, మనం కాదని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి వెనక్కి రప్పించుకోవడానికి ఉపయోగపడతాయి. సినిమా వాళ్ళ ఫోన్లోనే అంతే. ఇప్పుడు ఒక హీరోయిన్తో ఒక రాజకీయ నాయకుడికి సంబంధం ఉంది, ఆ అమ్మాయి ఇతను కాదని వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ అమ్మాయిని వెనక్కి రప్పించాలంటే ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్స్ ఇంపార్టెంట్. అలా కూడా జరుగుతాయి. ఇప్పుడు దాదాపు 8 మంది హీరోయిన్ల రికార్డులు, ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. వాళ్ళు 8 మంది ఫోన్స్ ట్యాప్ చేశారని చెప్తున్నారు. మళ్ళీ అందులో ఒక తెలుగు అమ్మాయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు. తెలుగు హీరోయిన్, ఆ పేర్లు అయితే మనకు తెలియదు. మొత్తానికైతే కొంతమంది దీంట్లో కొంతమంది సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం హీరోయిన్లే ఉన్నారా, హీరోల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి? ఎందుకని ఉపయోగించుకోవచ్చు. కాల్ రికార్డింగ్ ట్యాప్ చేశారంటే ఎందుకని ఉపయోగించుకోవచ్చు. ఇది పెద్ద కేసుగా అయిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్న దీంట్లో మళ్ళీ కదిలింది, ఇది తీగ లాగితే డొంక కదులుతుంటారు కదా. ఇప్పుడు ఈ కదిలిన డొంకలోంచి ఎంతమంది పేర్లు బయటకు వస్తాయి, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, పేర్లు బయటకు వస్తే రాకుండా దర్యాప్తు చేస్తారా, పేర్లు బయటకు వస్తే వాళ్ళ పరువుకు డ్యామేజ్ కదా, ఇవన్నీ ఉంటాయమ్మా. ఓకే, అంటే సార్ కొన్ని న్యూస్ వార్తలు ఏమైనా వస్తున్నాయంటే, మనకి లాస్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి జగన్ గారి గవర్నమెంట్, అంటే వైసీపీ గవర్నమెంట్ ఉంది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, సో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, బట్ ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అసలు ఉద్దేశం ఏంటి, అసలు దేనికోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి ప్రశ్న అయితే అలా ఉండిపోయింది సార్. అదే ఫోన్ ట్యాపింగ్ అంటే రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు జరగడం లేదు. ఇప్పుడు అక్కడ ఏపీలో గవర్నమెంట్ మారిపోయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆరోపణ చేశారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారనే మాటలు గతంలో వచ్చినాయి. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్కడ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. వీళ్ళిద్దరు పాత్ర ఉందనే కదా ఇవాళ ఉన్న ఆరోపణలు ఏంటంటే వీళ్ళిద్దరు పాత్ర ఉందనేది. సరే, పాత్ర ఉన్నంత వరకు ఓకే. ఇప్పుడు కొంతమంది హీరోయిన్ల పేర్లు బయటికి రావటం, అలాగే హీరోలు కూడా ఉన్నారా, ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, కొంతమంది వాళ్ళ బిజినెస్ లెక్కలు తెలుసుకోవడం కోసం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కోసం, అది రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా ఉంటాయి దీంట్లో. రియల్ ఎస్టేట్ ఉంటాయి, వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ పేర్లు బయటకు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది, డ్యామేజ్ అవుతుంది, ఛాన్సెస్ ఉంటాయి. ఆ పేర్లు అందుకే బయటికి రాకుండానే కొంతమంది మాట్లాడుతున్నారు. కొన్ని పేర్లు బయటకు వచ్చినాయి. ఒక రాజకీయ ప్రముఖుడికిను తెలంగాణలో ఒక రాజకీయ ప్రముఖుడికి, ఒక ప్రముఖ హీరోయిన్ కి కనెక్షన్స్ ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో అది నడుస్తుంది. ఇంకా కొంతమందితో కూడా కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ బయటకు వస్తే ఆ రాజకీయ నాయకుడి మెడకు ఉచ్చి బిగించుకున్నట్టే. ఏదో విధంగా ఆ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మొత్తానికి. అంటే అది కావాలని ఎవరు అరెస్ట్ చేయరు, ఏదైనా ఆధారాలు ఉంటే తప్ప అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి చిక్కుముళ్ళు అయితే రాజకీయ నాయకుడికి మెడకు ఉచ్చు చుట్టుకున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే వాళ్ళ పేర్లు బయటికి చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే లేడీస్ కాబట్టి హీరోయిన్లు నిజంగా వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినాయా, ట్యాప్ అయితే ఏం మాట్లాడుతుంటారో, ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో. సో మొత్తానికైతే సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అంటారు? ఇలానే కొనసాగుతుందంటారా, లేదంటే దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు?
కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ ఆగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ లేవు. బట్ ఎవరు చేశారు ఏంటి ఎవరు అనే చేశారు? కేసు అప్పుడు ప్రభాకర్ రావు అనే దర్యాప్తు వ్యక్తిని అరెస్ట్ చేయడం, హ్మ్. భుజంగరావు, ప్రణీతరావు ఇవన్నీ జరిగినాయి, గతంలో జరిగినాయి. ఆ, అది కామ్ అయిపోయారు అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఇష్యూ వచ్చింది. ఓకే షర్మిల గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఇది వచ్చింది. ఇప్పుడు ఈ దర్యాప్తు సిట్టు దర్యాప్తు జరుగుతుంది ఆల్రెడీ. ఓకే నిజంగా జరిగింది లేదా అనేది దర్యాప్తు సిట్టు దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళు పిలుస్తారు, మాట్లాడతారు. ఆ కాల్ రికార్డింగ్స్ వింటారు, ఖచ్చితంగా వింటారు, వాళ్ళు వింటారు. ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు ఫోన్స్ ఇవి అనేది కూడా దర్యాప్తు అధికారుల దగ్గర ఉంటే సమాచారం ఉంటుంది. కానీ వాళ్ళు బయట పెట్టరు. ఓకే వ్యక్తిగతంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో బయట పెట్టరు. ఓకే అదమ్మా. ఓకే సార్, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అయితే కొంచెం విశ్లేషణ అయితే మాకు తెలియజేశారు. అసలు ఇంకోటి ఏంటంటే కొంతమంది యాంకర్లు కూడా ఉన్నారంటున్నారు. బాబోయ్ హీరోయిన్లే కాదు, అంటే మీ టీవీ మేం యాంకర్, కాదు. మీ యాంకర్లు కాదు కానీ ఆ, అంటే పెద్ద పెద్ద యాంకర్లు అయి ఉంటారు. అవును, ఈవెంట్లు చేసే యాంకర్లు వాళ్ళ ఫోన్లు కూడా అంటున్నారు. ఓకే మరి ఎవరున్నారో ఏంటని తెలియదు. అవును. అది సో అంటే ఎన్ని రోజుల వరకు ఏంటంటే సార్ కొన్ని రాజకీయం పరంగా లేదంటే సినీ ఇండస్ట్రీ పరంగా ఇలానే ఉన్నారు అనుకున్నాము. బట్ ఇప్పుడు మీరు చెప్తే కానీ మాకు తెలియదు. అంటే పెద్ద పెద్ద యాంకర్స్ ఉంటారు కాబట్టి అంటే మన events ఫోన్ చేసేవి. మాట్లాడుతున్నాం అంటే మన ఫోన్ ఎవరో వింటున్నారని భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అవును. ఎందుకంటే మనం మాత్రం మాట్లాడుకుంటున్నామా, బయట వాళ్ళు వింటున్నారా, హ్మ్. మూడవ చెవి ఉందా అక్కడ, వాడ చెవులు ఉంటాయి అంటారు కదా. అవును. ఇప్పుడు ఫోన్కి చెవులు ఉంటాయి అనుకోవాల్సి వస్తుంది. కొంతమంది వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారు, వాట్సాప్ కాల్స్ కూడా రికార్డింగ్ ఫెసిలిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ప్రతి దానికి సేఫ్టీ అంటూ ఏం లేదు సార్, అన్ని రికార్డింగ్ లోనే ఉంది. ఒకవేళ ఫోన్లు మాట్లాడకుండా వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకుందాం అంటే ఎక్కడ ఏ కెమెరా ఉందో తెలియదు. సీసీ కెమెరాలో వాయిస్ ఉన్న కెమెరా, సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరా ఎక్కడుందో తెలియదు. కాబట్టి మనిషి నమ్మని పరిస్థితులు వచ్చేసినాయి. అవును. అది చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. దీంట్లో ఇరుక్కుంటే మాత్రం చాలా ఇబ్బందులు తప్పవు. హ్మ్. బ్లాక్మెయిల్ జరగవచ్చు, లేకపోతే ఇంకోటి తప్పవచ్చు, ఆత్మహత్యలు తప్పవచ్చు, హత్యలు జరగవచ్చు. సో ఏదైనా జరగవచ్చు, బట్ చెప్పలేం కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే చాలా మంచిది అనేసి అని చెప్తారు. ఓకే సార్, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాకు షేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పేసి అని అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.